తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు 49 మంది మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 కి చెందిన కమాండర్ ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత 26 మ్యాగజైన్స్ వివిధ క్యాలిబర్లకు చెందినవి, 515 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. దీంతో పాటుగా ముఖ్యంగా కార్డెక్స్, దీంతో పాటుగా 100 కిలోల కార్డెక్స్ వైర్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇది ఒక్కొక్క బండిల్ 10 కిలోలు, ఇది 100 కిలోలు మొత్తం కలిస్తే ఈ 10 బండిల్స్. ఇవి ల్యాండ్ మైన్లలో ఉపయోగించేందుకని చెప్పి వాడేటువంటి వైర్స్. దీనివల్ల ఒక పెద్ద, అంటే ఒకవేళ కనుక మావోయిస్టు పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా ఇంకా బాగున్న పరిస్థితుల్లో, లాస్ట్ ఇయర్ అంతకుముందు నీరున్న పరిస్థితుల్లో ఉండుంటే ఈ వైర్లని కలిపి ల్యాండ్ మైన్స్ కి మందు పాత్రలకు కలిపి పోలీసుల మీద ప్రయోగించే వాళ్ళు, ఆ విధంగా నష్టం కలిగించే వాళ్ళు పోలీసు పార్టీల పైన. దాన్ని కూడా అట్లా, అంతేకాకుండా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సాధారణ ఆదివాసుల మీద కూడా ఉపయోగించే అవకాశం ఉండేది. సో అది మొత్తం 3 బండ్స్ 100 kgs ఆఫ్ ఈ వైర్ కూడా మనము స్వాధీనం చేసుకున్నాం. ఇక సరెండర్ అయిన వాళ్ళల్లో ఏంగా ఐతు ఎలియాస్ విద్య, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు. ఈ మధ్యనే ఆ స్థాయికి ఎదిగిండు. ఇతను సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీని ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇతను పాలమడుగు గ్రామం కుంటా పోలీస్ స్టేషన్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మీకు అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ఏసీఎం ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఎవరు, తర్వాత పార్టీ సభ్యులుగా అంటే తెర మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఎవరు, అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ఇదంతా కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి 47 మందిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 27 మంది అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అట్లానే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLG చెందిన బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 4. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇందులో బల్సే సుందరి ఎలియాస్ విమల, ఈమె 17 ఏళ్ల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నది. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నామే. అట్లానే సౌలం బిచ్చం, ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన 20 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా 4 వీళ్ళు. తర్వాత సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ, దండకారణ్యం చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ చెందిన 2 ప్లటూన్లు, 9వ ప్లటూన్ 30వ ప్లటూన్ చెందినటువంటి 16 మంది కూడా బయటకు వచ్చి సరెండర్ అయినరు.